అందరికీ జై భీమ్. నేను మీ ఆనంద్ మహాసేన. ఈరోజు సుమన్ టీవీలో ప్రియా చౌదరి గారు ఇంటర్వ్యూ చూశానండి. ఆ ఇంటర్వ్యూలో మహాసేన రాజేష్ గారు ఒక సవాల్ విసిరారు. ₹1,00,000 ఇచ్చి ఉన్న వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేయండి అని చెప్పేసి ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలా మంది పిల్లలు నాశనం అయిపోతున్నారని ప్రియా చౌదరి గారు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడడం చూశానండి. నిజంగానే మహాసేన రాజేష్ గారు ఆ మాట అన్నారా? ప్రియా చౌదరి గారికి మేము సూటు ప్రశ్న అడుగుతున్నాం. మహాసేన రాజేష్ గారు వేరే కులంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చేయండి అని అన్నారా? మళ్ళీ చెప్తున్నానండి, ఇదే వీడియో రూపంలో ప్రియా చౌదరి గారికే కాదండి, ఉన్న చాలా మందికి కూడా చెప్తున్నాం. మహాసేన రాజేష్ గారు అసలు ఏం మాట్లాడారు ఏంటి అన్నది ఒకసారి వీడియో. మీ అందరికి రాజేష్ సరిపల్లి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. ఎవడన్నా సరే ఇలాంటి అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు ఫోన్ చేయండి. మహాసేన మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అలాగే ఇచ్చేవాడికి ఇంకా ప్రోత్సాహం కూడా ఇస్తాము. కోయిట్ మహాసేన నుంచి అలాగే ఎవడన్నా పెళ్లి చేసుకునేవాడు ఉంటే ₹1,00,000 ప్రకటించాడు కోయిట్ మహాసేన ట్రెజరర్ గారు కోయిట్ మహాసేన తరఫున. ఎంతో భవిష్యత్తున్న అభంశుభం తెలియని అమాయకుణ్ణి బలి తీసుకున్నారు. ఓ అమ్మాయి జీవితాన్ని దుఃఖంలోకి నెట్టేశారు. కుల దురహంకారంతో రగిలిపోయిన మారుతీరావు ప్రణయ్ను దారుణంగా హత్య చేయించాడు. వీడియో చూడకుండా మీకు నచ్చినట్టు మీరు ఊహించేసుకొని మీరు వేరే వాళ్ళ మీద నిందలేసినట్టు మహాసేన రాజేష్ గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాలాంటి చాలా మంది తమ్ముళ్ళు ఆయన వెనకాల ఉన్నాం. నిజానికి ఆ రోజు రాజేష్ మహాసేన గారు ఏం మాట్లాడారు ఏంటంటే, ఆయన ప్రణయ్ అంటే మిర్యాలగూడలో ప్రణయ్ అనే ఒక దళిత యువకుడిని అతి దారుణంగా చంపేసినప్పుడు ఆయన కువైట్ దేశంలో ఉండి ఒక వీడియో మాట్లాడారు. ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే మీ ప్రాణాలకు పోకుండా నేను కాపాడుతాను, నా దగ్గరికి రండి, మీకు ₹1,00,000 ఇచ్చైనా సరే మిమ్మల్ని విదేశాలకు పంపించి మీ ప్రాణాలకు రక్షణ కల్పిస్తాను అన్నారు తప్ప కానీ వేరే కులపోల అమ్మాయిలు తీసుకొచ్చేయండి, నేను మీకు ₹1,00,000 ఇస్తాను అని రాజేష్ మహాసేన గారు మాత్రం స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ప్రియా చౌదరి గారు ఒకసారి మీరు కావాలితే ఆ వీడియో ఇంకా హల్చల్ చేస్తూనే ఉంది, చూడండి సోషల్ మీడియాలో కూడా. అయితే మిర్యాలగూడలో జరిగిన సంఘటన ఆధారంగానే ఆయన మాట్లాడడం జరిగింది తప్ప కానీ ఆయన వ్యక్తిగతంగా వేరే కులం వాళ్ళ మీద నిందలు వేయాలని మాత్రం మాట్లాడలేదు. ఆ రోజు ప్రణయ్ అనే ఒక దళిత యువకుడు అమృత అనే అమ్మాయి వైశ్య కులానికి సంబంధించిన అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మారుతిరావు అనే అమృత తండ్రి ప్రణయ్ని చంపించడానికి రౌడీ షీటర్తో ₹1,00,00,000 ఇచ్చి అలాగే వాళ్ళ తమ్ముడు ఇంకా కొంతమంది సహాయం తీసుకొని అతి దారుణంగా చంపించడం ఆ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాయి. ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన వీడియో మాట్లాడారు తప్ప కానీ అంతకుముందు వేరే కులపోల అమ్మాయిని తీసుకొచ్చేయండి, నేను మీకు ₹1,00,000 ఇస్తానని మాట్లాడలేదు ఆయన. ప్రియా చౌదరి గారు కానీ లేకపోతే ఇంకా చాలామందికి ఒక మాట అడుగుతున్నానండి. ఆ రోజు మారుతీరావు గారు ₹1,00,00,000 ఇచ్చి ప్రాణాలు తీయడం గొప్ప, లేకపోతే ₹1,00,000 ఇచ్చి మీ ప్రాణాలు కాపాడుతాను అని రాజేష్ మహాసేన గారు మాట్లాడింది తప్ప? అయితే చాలామందిలో అపోహ ఉందండి, రాజేష్ మహాసేన వేరే కులపోల అమ్మాయిని తీసుకొచ్చామన్నాడని ప్రచారం చేశారు తప్ప కానీ మరే బాబు మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మీ ప్రాణాలు కాపాడుతాను అని మాట్లాడారు ఆయన. అంతే తప్ప కానీ ఏ కులాన్ని కానీ ఎవరిని కానీ ఆయన వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ తప్పుడు ప్రచారం చేసుకొచ్చారు ఇప్పుడు వరకు కూడా. కానీ ఈరోజు ప్రియా చౌదరి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగానే మాకు బాధ అనిపించింది. అంత తెలివైన వాళ్ళు, ఎందుకంటే ప్రియా చౌదరి గారు అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలు చూసాం ఆవిడ. ఎందుకంటే ఆవిడ ఇద్దరు కుటుంబ సభ్యుల్ని లేకపోతే ఇద్దరు భార్యాభర్తల సంబంధాన్ని కలపడానికి ఆవిడకి తెలిసిన విధంగా వాళ్ళిద్దరిని కలిపే విధంగా చాలా మాట్లాడుతుంది ఆవిడ. అందుకని ఆవిడంటే చాలా ఇష్టం. కానీ ఈరోజు రాజేష్ అన్న కోసం ఏమీ తెలియకుండా చేయడం తప్పండి. అది రాజేష్ మహాసేన ఎప్పుడు ఒక కులాన్ని నిందించలేదు, అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా మాట్లాడారు తప్ప కానీ ఎప్పుడూ కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు అయితే చేయలేదు ఆయన. మీలాంటి వ్యక్తులు అంటే మీలో ఆలోచించే వాళ్ళకు కూడా రాజేష్ మహాసేన తప్పుగా మాట్లాడాడని మీకు అనిపిస్తే అది మేమేం చేయలేం. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ప్రణయ్ని దారుణంగా చంపేశారు. చంపేసినప్పుడు ఏ వర్గం నుంచైనా మాట్లాడతారు, ఎందుకంటే రాజేష్ మహాసేన ఒక్కడే మాట్లాడలేదండి. ఆ రోజు అక్కడున్న ప్రజా సంఘాలు కానీ దళిత నాయకులు కానీ చాలామంది మేధావులు కూడా స్పందించారు. తప్పు వాళ్ళతో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు మీరు చంపడం దారుణం. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళాలి, ఏదో విధంగా నచ్చ చెప్పే తప్ప కానీ ఆ అబ్బాయి ప్రాణాలు తీయడం తప్పని ఆ రోజు చాలామంది మాట్లాడారు. ఆ రోజు మీరు కూడా మాట్లాడారు కదా. ఈరోజు రాజేష్ మహాసేన ఏం మాట్లాడారో
మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి కావాలితే, కానీ తప్పుగా మాత్రం మాట్లాడొద్దండి. ప్రియా చౌదరి గారు మీరంటూ ఉన్న అభిమానాన్ని కూడా మీరు పోగొట్టుకోవద్దు. ప్రియా చౌదరి గారు కూడా నేను చూశాను కదా ఇంటర్వ్యూలు, మరి మీ దగ్గరికి ఇద్దరు భార్య భర్తలు గొడవ పెట్టుకుని వస్తారండి, వాళ్ళిద్దరిని కలవమని అంటారా లేకపోతే విడిపోమని చెప్తారా? అంటే దీంట్లో తప్పు పట్టాలా లేకపోతే ఉప్పు పట్టాలా నాకే అర్థం కాలేదు. మీరు చెప్పిన విధానాన్ని బట్టి ఎవరైనా ఇద్దరు కలిసి ఉండాలని చెప్తారు తప్ప కానీ ఇద్దరు విడిపోండి అని మాత్రం చెప్పరు. ఆ రోజు రాజేష్ మహాసేన కూడా అదే చెప్పారండి. ఆయన 2 కులాలు వేరైనా మీరిద్దరు కలిసి ఉంటారంటే మీ ప్రాణాలు కాపాడుతారన్నారు ఆయన. అంతే తప్ప కానీ వేరే కులపాల అమ్మాయిలు తీసుకొచ్చేయండి అని మాత్రం మాట్లాడలేదండి. ఇంకొకసారి మహాసేన రాజేష్ గారి మీద ఎలాంటి నిందలేస్తే తొక్కది చేస్తాం, అది ఎవరికైనా సరే, మీకైనా ఇంకెవరికైనా. మేము ఇప్పటివరకు చాలామంది ఏం మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకున్నాం, కానీ ఆయన మాట్లాడిన దాన్ని కొంతమంది వక్రీకరించి తప్పుగా ఏదో రకంగా ప్రజల్లోకి నింపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే మేము ఈరోజు స్పందించాల్సి వచ్చింది. లేదంటే మీ మీద కూడా మేము మాట్లాడాం. మీ ద్వారా ఇంకా చాలామందికి ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే. ఆయన ఒక కులాన్ని కానీ కించపరిచిన సమయం చాలా తక్కువ అండి. ఆ సందర్భాన్ని బట్టి ఏం జరిగిందో అప్పటికే మాట్లాడారు తప్ప కానీ ఏకంగా ఒక కులాన్ని దూషించి అయితే ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదండి ప్రియా చౌదరి గారికి, మహాసేన రాజేష్ గారికి ఒక అభిమానించే తమ్ముడుగా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయనకి, కానీ అలాంటి వాళ్ళు ఒక్కడిగా నేను మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆయన మీద మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే చాలా మంచిదని మరీ తెలియజేసుకుంటూ జై భీమ్, జై మహాసేన, జై జై రాజేష్ అన్న.